వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రియల్ ఎస్టేట్ చాలా మంది సెంట్రల్ నార్త్ వైపు ఒక్కసారి కూడా చూడరు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నా కానీ ఆ ఏరియాన అక్కడ ఏముందని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సెంట్రల్ నార్త్ వైపు ఒక్కసారి చూద్దాం. అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే కంప్లీట్ విషయాలు ఇప్పుడు మనం చాలా ఏళ్ల పాటు పారిశ్రామిక వాడలుగా గుర్తింపు పొందిన నగరంలోని పలు ప్రాంతాలు నేడు శరవేగంగా రూపాంతరం చెందుతుంది, నివాసాలకు నిలయంగా మారుతున్నాయి. చేరువలోనే కార్యాలయాలు, వినోద కేంద్రాలు సైతం అందుబాటులో ఉండడంతో సెంట్రల్ నార్త్ పరిధిలోని బాలానగర్, కుకట్పల్లి, వై జంక్షన్ ప్రాంతాలు లివ్ వర్క్ ప్లే విధానానికి చిరునామాగా నిలుస్తున్నాయి. మెరుగైన రవాణా సౌకర్యాలు, కోరుకున్న సామాజిక మౌలిక సదుపాయాలతో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. నగరం వేగంగా ఔటర్ రింగ్ రోడ్డు వైపు పరుగులు తీస్తుంది. సిటీలో నివాస స్థలాలు అందుబాటులో లేక, ఉన్నవాటి ధరలు అందుకోలేక కొనుగోలుదారులు శివార్ల వైపు చూస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరం బయట ఏర్పాటు చేసిన పలు పారిశ్రామిక వాడలు సిటీ విస్తరణతో ఇప్పుడు మధ్యలోకి వచ్చాయి. చాలా కంపెనీలు వేరువేరు కారణాలతో మూతపడ్డాయి. మరికొన్నింటిని ఔటర్ బయటకు తరలించారు. ప్రభుత్వం సైతం హిల్ట్ పాలసీ తీసుకొచ్చి పారిశ్రామిక వాడల్లోని భూములను నివాసాలు, కార్యాలయాలు, వినోద కార్యకలాపాలకు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తుందని, దీంతో రాబోయే రోజుల్లో సిటీ మధ్యలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు మరింత రూపాంతరం చెందబోతున్నాయని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు ఉందని చెప్పి